ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. అయితే గోధుమ పిండి అలాగే బెల్లం వాడుతున్నాం. ఇంకా మిగతావన్నీ మీరు అన్నట్టుగా మన ఇంట్లో సులువుగా ఉండేవే. ఉపవాసం ఉండి జాగరం చేసిన వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. పెద్ద పెద్ద వంటలు చేయాలంటే కూడా కష్టమే. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. ముందే ఏం చేయాలి? మొట్టమొదట మనం కాస్త నెయ్యి వేసి బాదం పప్పు, జీడిపప్పు ఏవైతే ఉన్నాయో అవి కాస్త వేయించుకుందామమ్మా. ఆ పని నేను చేసేస్తాను. ఓకే, తర్వాత ప్రాసెస్ మీరు చేసేసేయండి, ఎందుకంటే ఇది చిన్నగా సులువుగా ఉంది కదా. ఇటువైపు వెలిగించి మీరు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయండి. లైటర్ సో నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం అది అయిన తర్వాత జీడిపప్పు, బాదం రెండు కూడా మీరు వేయించే లోపల మనం ఏం చేద్దామంటే పాలు కాస్త చేసుకుని దాంట్లో కొంచెం కాగిన తర్వాత చక్కెర వేసుకున్నామా. అలాగే ఇటువైపు నేను బాదం జీడిపప్పు వేయించి పక్కన పెట్టండి. అది కాస్త వేగిన తర్వాత గోధుమ పిండి కూడా దాంట్లోనే వేసి వేగిస్తే అంతా కలుస్తాయి. చక్కగా మనకు ఈజీగా కుక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. నేను దీంట్లో అంటే మనకు చక్కెర ఎంత కావాల్సి అంత వేసుకోవచ్చు. నేను 2 బెల్లం కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ తీపి అక్కర్లేదు. అయితే కొంతమందికి ఏమంటే చక్కెర తీపి బాగా ఇష్టం ఉంటుంది, అందుకని ఇది ఫ్రై అయిపోయండి, తీసేయమంటారా? అది వేరే గిన్నెలోకి తీసుకొని తర్వాత అదే దీంట్లోనే అదే నెయ్యిలోనే గోధుమ పిండి ఫ్రై చేసుకుంటే కొద్దిగా మరీ మాడిపోయేటట్టుగా కాదు, ఎందుకంటే పిండి కదా త్వరగా మాడిపోయే అవకాశం ఉంది. కొంచెం పొడి పొడిగా అలా కొద్దిగా పొడి పొడిగా, లేకపోతే మనకు హల్వా మరి గట్టి పడిపోవడం లేకపోతే తినడానికి వీలు కాకుండా అవడం అవుతుంది. కొంచెం ఏమంటారా? ఉందిలేండి, స్పూన్ సరిపోతుంది. సరిపోతుందా అండి? చాలండి. ఓకే, నాకు ఒక లైట్గా వేయించుకోమన్నారు. లైట్గా. అయితే చాలా మందికి కొన్ని ప్రశ్నలు మనసులో ఉంటాయి. దేవుడి మీద భక్తితో పూజ చేయాలి అని మనసులో ఉంటుంది, ఉపవాసం ఉండాలి, జాగరం చేయాలని. చాలా మంది కొన్ని పరిస్థితుల వల్ల, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఉపవాసం చేయలేకపోతూ ఉంటారనమాట. సో అలాగే చాలా మంది జాగరం కూడా చేయలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈరోజు శివరాత్రి పండుగని ఎలా చేసుకోవాలి, అలాగే దేవుణ్ణి ఎలా? ఇక్కడ శివ పురాణం లాంటి వాటిల్లో శివరాత్రి ఎట్లాగా మనం పూజ చేయాలని చెప్పారమ్మా. చేత కాకపోతే ఉపవాసం చేయమని కానీ జాగరణ చేయమని కానీ చెప్పలేదు. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. ఎవరైతే దగ్గరగా ఉండగలుగుతారో వాళ్ళు చేయాలి. అదొక్కటే కాదు, మనకు కొన్ని అంటే సాహిత్య గ్రంథాలు అప్పటి కాలంలో బాగా ప్రచారంలో ఉన్న నమ్మకాలు తెలియజేశారు. ఒకసారి ఏమైందట, ఒకతను పాపం ఒక వేటగాడు అడవిలోకి వెళ్ళిపోయాడు, తప్పిపోయిన తర్వాత రాత్రి అయిపోయింది, మళ్ళీ ఇంటికి ఎట్లా రావాలో తెలియదు. అడవులను బోలని క్రూర మృగాలు ఉన్నాయి. అందుకని ఏం చేశాడు, ఒక చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కేసి రాత్రంతా ఈ చెట్టు పైనే ఉన్నాడు. కనుక నిద్ర వస్తుందేమో అనుకుని ఆ చెట్టు ఆకుల్ని తుంపి కిందకి పడేస్తూ వచ్చాట. పొద్దున లేచి చూసుకునేసరికి కింద శివలింగం ఉంది. అతను ఎక్కిన చెట్టు బిల్వ వృక్షం, శివుడికి చాలా ప్రీతికరమైంది అని అంటారు. అయితే పొద్దున వచ్చి చూసుకునేసరికి మొత్తం దానిపైన ఎంత మారేడు ఆకులతో ఆయన మరి పూజ చేసినట్టుగా అయింది. అంటే ఇక్కడ ఉపవాసం చెయ్యాలని కానీ జాగరణ చేయాలని కానీ ఆయన ఏం చేయలేదు, అనుకుని చేయలేదు. అయినా సరే అంటే మనసులో భక్తి, అతను భయంతోనే చేశాడు. కానీ శివుడు ఎంత మంచివాడంటే అతనికి సాహిత్యాన్ని ఇచ్చాడు. అట్లాగే ఇంకో అతను అంటే మనం దిక్కులని చెప్పుకున్నప్పుడు నైరుతి దిక్కు అని చెప్తాం, ఈశాన్యము, తూర్పు, పడమర చెప్పుకున్నట్టు. దీనికి కూడా ఒక చిన్న కథ ఉంది. నైరుతి అంటే నిరుత్రి అనే వ్యక్తి, నైరుతి అతని పేరు వచ్చింది కాబట్టి నైరుతి దిక్కు. అతను ముందు ఒక బోయేవాడు, లింగాక్షుడు అనేవాడు. ఎప్పుడు కూడా వేటాడడం అట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాడు. ఓసారి ఏమైంది, కొంతమంది ఎవరో అంటే అడవిలో వెళ్తున్న వాళ్ళని అందరినీ పిలిచి భోజనం పెట్టేవాళ్ళు, ఆతిథ్యం ఇచ్చేవాడు, అని చేసేవాడు. అయితే ఒకసారి ఇతని తాలూకు వాళ్ళే కొంతమంది అట్లా వస్తున్న వ్యాపారస్తుల్ని కొంచెం దోపిడీ చేశారు. దాంతో బాగా కోపం వచ్చి తను తన కొడుకు ఇద్దరు వెళ్ళి వాళ్ళందరితో యుద్ధం చేసి జయించాడు. అయితే ఆ యుద్ధం చేసినప్పుడు తగిలిన దెబ్బలకి అతను ఏమయ్యాడు, సరే తర్వాత చనిపోయాడు.
చనిపోయినప్పుడు అతను ఏంటంటే అతను చేసిన పని మంచిది, ఆయన అన్నాడు ఉపవాసం చేయలేదు, జాగరణ చేయలేదు. కానీ ఎవరైతే భక్తులకి నష్టం కలగజేస్తున్నారో, ఎవరైతే నేరాలు చేస్తున్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా దండించాడు. శివుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి ఏమన్నాడంటే, నేను ఎప్పుడూ నిన్ను చూస్తూ ఉండాలి. భక్తుడు శివుని చూడడం కాదు, నేను ఎప్పుడూ నిన్ను చూస్తూ ఉండాలి. అందుకని నువ్వు ఇవాళ నుంచి దిక్పాలకుడు అవుతాడు, నేను ఈశాన్యంలో ఉంటాను. ఎందుకంటే పరమశివుడు ఈశాన్యంలో ఉంటాడని మనకు నమ్మకం. అందుకని నాకు ఎదురుగుండా నువ్వు ఉండాలని కోరాడు. అంటే ఇక్కడ ఉపవాసం చేయడం, జాగరణ చేయడం ఒక్కటే అని కాదు, మనం చేస్తున్న పని ఏదైతే ఉందో ఆత్మని మనం చంపుకోకుండా, అవును, లేకపోతే మనల్ని మనం మోసం చేసుకోకుండా చేస్తే అలాగే పరమశివుడు కష్టపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. పాలు మరిగాయండి అమ్మ, పాలు మరిగాయి. దీంట్లో ఏం చేద్దామంటే మనం ఏలకాయ పొడి వేస్తాం. ఇప్పుడు ఇది కూడా వేయాలండి ఇప్పుడే? అది కూడా వేస్తే మనకది చక్కగా కలిసి ఉడుకుతుంది. ఓకే, వేనా? ఇది గడ్డ కట్టకుండా కలుపుకుంటూ ఉంటే మనకు, ఎందుకంటే ఇది కాస్త ఉడకాలి కదా, టైం పడుతుంది దీనికి. అవును, గోధుమ పిండి కొంచెం ఉడికితేనే బాగుండాలి. మరి ఎంతవరకు వచ్చిందమ్మా గోధుమ పిండి హల్వా? బాగా దగ్గర పడిందమ్మా, బాగా కూడా. దీంట్లో బెల్లం వేసుకుని కలుపుకోవడం. అయితే మీరు బెల్లం వేయండి, నేను కలిపాను. ఆల్రెడీ మనం 2 స్పూన్లు పంచదార వేసుకున్నాము, అందుకని బెల్లం కొద్దిగానే వేసుకున్నాం. ఆపేసాను ఎందుకంటే బెల్లం ఈ వేడికి కరిగిపోతుంది, అలాగే విరక్కుండా ఉంటాయి పాలు. అయిపోయినట్టే కదా? ఇంకా చాలా ఈజీగా ఫాస్ట్ గా. ఓకే, నేను ఒక సర్వింగ్ బౌల్ తెచ్చేనా? ఒక సర్వింగ్ బౌల్ తెచ్చేస్తే మరి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు, బాదం దానిపైన వేసేసుకొని గోధుమ పిండి బెల్లం హల్వా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. గోధుమ పిండి బెల్లం హల్వాకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, చక్కెర 1/2 కప్పు, బెల్లం 2 టీ స్పూన్లు, కాజు కొద్దిగా, పాలు 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, బాదం కొద్దిగా. గోధుమ పిండి బెల్లం హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే పాన్ లో గోధుమ పిండి కూడా వేసి కాస్త వేయించుకోవాలి. తర్వాత మరో పాన్ లో పాలు పోసుకొని పంచదార వేసి కాసేపు కరిగించుకోవాలి. బాగా పాలు కాగాక వేయించుకున్న గోధుమ పిండిని వేసి దగ్గరికి ఉడికేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత బెల్లం కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని బాదాం, జీడిపప్పు వేసి సర్వ్ చేసుకుంటే గోధుమ పిండి బెల్లం హల్వా రెడీ.